Hello everyone, welcome to the post-match analysis of India versus Pakistan T20 World Cup match by Cricket with Kiran. Finally, the overhyped match of T20 World Cup అయితే అయిపోయింది. అందరికీ తెలిసిందే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆడితే మ్యాక్సిమం ఇండియాయే గెలుస్తుంది బికాజ్ ఇట్ హ్యాస్ ద డామినెన్స్. 7-1 8-1 చేశారు. ఈ మొత్తం మ్యాచ్ చూసాక నాకు అనిపించింది ఒకే ఒకటండి, మ్యాచ్ అంత రసవత్తరంగా ఏం జరగలేదు. ఓన్లీ వెన్ వీఆర్ బ్యాటింగ్ అనేది, మనం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం స్టార్టింగ్ అభిషేక్ శర్మ వికెట్ పడిపోవడంతో కొంచెం అలర్ట్ అయింది. తర్వాత ఇషాన్ కిషాన్ 70 odd runs ఈజీగా టఫాటఫా కొట్టేశాడు. దాంతో ఇంకా అర్థమైపోయింది, ఓకే ఇలా బాగా వెళ్తున్నదని టైంలో ఇషాన్ కిషాన్ అవుట్ అవ్వగానే తిలక్ వర్మ వచ్చిన తర్వాత అతను చాలా స్లోగా ఆడుతున్నాడు. ఒక స్లోగా అదే అభిషేక్ శర్మ అవుట్ అవ్వగానే తిలక్ వర్మ వచ్చాడు, అది చాలా స్లోగా ఆడుతున్నాడు, రనేబుల్ ఆడుతున్నాడు. అండ్ ఇషాన్ కిషన్ ఎప్పుడు అవుట్ అయ్యాడు, సూర్యకుమార్ వచ్చారు కూడా, అతను కూడా స్టార్టింగ్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేసి యాక్సిలరేట్ చేశారన్నమాట. సో ఈ ఫేజ్లో కొంచెం అది స్టెబిలైజ్ అవుతున్నదని అర్థమవుతున్నది, కానీ ఇక్కడ చిన్న టెన్షన్. సో ఇంకేం లేదు, కుదురుకుంటున్నారన్న టైంలో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా వెంటనే అవుట్ అవ్వడం చిన్న టెన్షన్ లేపినా, ఓవరాల్గా మన బ్యాట్స్మెన్ అందరూ కలిపి నేనైతే ఎక్స్పెక్టేషన్ 160-165 వరకు కొడతారని ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. బట్ దే వెంట్ అప్ టు 175. సో అక్కడ నేను రిలాక్స్ అయిపోయాను అనమాట. అక్కడ రిలాక్స్ అయిన తర్వాత ఇంకా ఫస్ట్ 3 overs చూసేసరికి అయిపోయింది. అప్పటికి 3 wickets డౌన్ కాబట్టి దేర్ అండ్ దే మ్యాటర్ అయిపోయింది. అప్పటికే పాకిస్తాన్ పాస్ అయిపోయింది. సో ఫైన్, ఇట్ వాజ్ ఎ లీజర్లీ వాచ్డ్ మ్యాచ్. చాలా ప్రశాంతంగా ఒక వన్ సైడ్ అయిపోయింది ఆల్రెడీ అని చెప్పిన తర్వాత అలా ఇంకా అయిపోయింది అంతా. మరి ఏం చేస్తాం, 61 runsతో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్ వల్ల భారత్కి ఏమైనా ఉపయోగం ఉందా అంటే, అండ్ రీసెంట్ టైమ్స్లో మనం చూసాం చిన్న టీమ్స్ మీద సడన్ కొలాప్స్. ఆ కొలాప్స్ అనేది లేదు, అంటే చిన్న ఒక మైన్యూట్ కొలాప్స్ ఉంది, అంటే వెంటనే 2 wickets పడిపోవడం అనేది చిన్న ఉంది. కానీ బట్ ఇక్కడి నుంచి పాజిటివ్స్ ఏదైనా తీసుకోవచ్చు అంటే, భారత్ ఒక బ్యాట్స్మెన్ 2 బ్యాట్స్మెన్ మీద ఆధారపడలేదు. లాస్ట్ బ్యాట్స్మెన్ వరకు ఇంక్లూడ్స్ కుల్దీప్ కూడా ఎంతో కొంత బ్యాటింగ్ చేస్తారు. సో 11 members ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తారు. కాకపోతే T20 వరల్డ్ కప్లో మనకి ఓడిఐలో కాదు కదా కంట్రిబ్యూట్ చేస్తే ఎంతో కొంత స్కోర్ ముందుకు తీసుకెళ్ళడానికి. 1 person హ్యాస్ టు హిట్ హార్డ్. సో మనకి లక్కీలీ అలా హిట్ చేసే వాళ్ళు 4-5 members ఉన్నారు. ఓకే, సో మనకి టెన్షన్ అయితే లేదు. ఒకరికి వస్తే ఒకరికి తనదేని రోజున కొడతారన్నప్పుడు ఒక వారంలో 7 కనీసం ఒకరికైనా తగులుతుంది కదా. కానీ బట్ ఇది కూడా కరెక్ట్ కాదు. అందరూ ఒక స్టేబుల్కి వెళ్ళాలి. అండ్ అభిషేక్ శర్మకి స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు మెల్లగా అతను ఆడిన బాల్స్లో 2nd, 3rd బాల్ బాగానే డిఫెండ్ చేసి స్లోగా ఆడాడు. 2-3 సార్లు ఫీల్డర్ దగ్గరికి వెళ్ళేసరికి లాస్ట్ బాల్ ఎత్తేసాడు. అది అభిషేక్ శర్మ ఇవాళ అభిషేక్ శర్మ గురించి కమెంట్ చేయను, ఎందుకంటే అతను మొన్ననే కొంచెం రెస్ట్ తీసుకుని వచ్చాడు. సో సిక్నెస్ నుంచి ఇంకా ఫుల్గా రికవర్ అయ్యాడో లేదు తెలియదు, కాబట్టి ఇట్స్ ఓకే. అభిషేక్ శర్మ నీ ఒక్క మ్యాచ్ని ఎక్స్క్యూజ్ చేద్దాం, నెక్స్ట్ మ్యాచ్ నుంచి చూద్దాం. అభిషేక్ శర్మ ఫ్యాన్స్ ఇచ్చి ఇదే కోరుకుంటున్నారు, నువ్వు ఆడాలయ్యా, లేకపోతే మాత్రం ఫ్యాన్స్ నీ మీద ఫైర్ అయిపోతారు. చూసుకో, మరి ఆల్రెడీ అయిపోతున్నారు, పులి అంటాం అసలుకే. సో అండ్ ఈ మ్యాచ్లో ఒక బ్యాట్స్మెన్ నుంచి పర్టికులర్గా చెప్పుకోవాలి, అది శివం దూబే. అందరూ పొగుడుతున్నారు, కానీ శివం దూబే ప్రతి మ్యాచ్లో ఇంతకుముందు అవసరమైన ప్రతి దగ్గర ఒక యాక్సిలరేషన్ ఇస్తున్నారు. చిన్న తక్కువ బాల్స్లో ఒక 9 balls 20 runs, 8 balls 16 runs అలా కొట్టి వెళ్ళిపోతున్నారు సైలెంట్గా. చాలా తక్కువ రికగ్నిషన్ వస్తుంది శివన్ దుబే ఈ డ్యూటీ పార్ట్. అండ్ బౌలర్స్ దగ్గరికి వచ్చేసరికి కుమ్మేశారు నిజంగా. అసలు కుల్దీప్గా పిచ్చి ఎంత సూట్ అయిందంటే అంత సూట్ అయింది. ఇన్నాళ్ళలో నాకు తెలిసి కుల్దీప్ అంత హ్యాపీగా ఎప్పుడూ ఫీల్ అయ్యి ఉండడు. అండ్ వరుణ్ చక్రవర్తి మెయింటైన్ హిజ్ క్రెడిబిలిటీ చాలా బాగా. అతను బౌలింగ్ అస్సలు ఎక్కడ స్కోప్ ఇవ్వకుండా నీట్గా వికెట్స్ రన్స్ కంట్రోల్ చేస్తూనే వికెట్స్ తీస్తూ అసలు దొరకలేదు. అసలు నాకు ఇవాళ బాగా నచ్చిన విషయం ఏంటంటే తిలక్ వర్మ అండ్ రింకు సింగ్ కూడా బౌలింగ్ చేశారు. సో పాకిస్తాన్కి ఇది అవుట్ ఆఫ్ సిలబస్ యాక్చువల్లీ, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మ్యాక్సిమం స్పిన్నర్స్ ఉంటే 2 స్పిన్నర్లు ఉన్నారు, అక్షర్ పటేల్ వరుణ్ మేనేజ్ చేసేద్దాం అనుకున్నారు. కాకపోతే తిలక్ వర్మ ఫస్ట్ బాల్తోనే
అంటే అప్పటికే మ్యాచ్ అయిపోయింది. ఆ అవకాశాన్ని కూడా యాక్చువల్లీ ఇంకో వికెట్ కూడా రావాల్సింది, 2 వికెట్స్ రావాల్సింది తిలక్ వర్మ. అతను సొంత బౌలింగ్లో క్యాచ్ వదిలేశారు. సో ఆబ్వియస్లీ నాకు అంటే పార్ట్ టైమర్స్గా ఇంతకుముందు సురేష్ రైనా, సెహ్వాగ్ ఉన్నట్టు పార్ట్ టైమర్స్గా వీళ్ళని కూడా గ్రూమ్ చేయొచ్చు, ఒక చిన్న స్కోప్ ఇచ్చారన్నమాట. ప్రపంచానికి చూపించారు. సడన్గా మేము ఎవరినైనా తీసుకొచ్చాం, స్పిన్ తిరిగితే మా దగ్గర స్పిన్ లేదు అనుకోకండి. ఎందుకంటే ఇండియా ఆల్రెడీ పేరు పెట్టిందే స్పిన్నర్స్కి. మీరు మమ్మల్ని ఎంచకండి అన్నట్టు స్పిన్నర్స్ కూడా సహకరించే పిచ్ ఉంటే స్పిన్నర్స్ ఎంత హెల్ప్ చేస్తారని మ్యాచ్ ప్రూవ్ చేసింది. సో ఇండియాలో కూడా పిచ్లో ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్కే కాకుండా కొంచెం ఈ మధ్యకాలంలో అందరూ మొత్తం కొత్త రెండు వైపులా న్యూ బాల్ ఓడీలో అండ్ T20లో కొత్త బాల్ అది అరగి సావదు, కొంచెం పిచ్ నుంచి అసిస్టెన్స్ ఉంటుంది, అది ఉండట్లేదు. సో ఈ విషయంలో కొంచెం స్పిన్నర్స్కి ఏమైనా కాస్త సహకారం లభిస్తే మాత్రం కుమ్మేస్తారని ఈ మ్యాచ్తో ప్రూవ్ అయింది. అండ్ కొలంబో పిచ్ లవ్ యూ, అసలు చాలా బాగుంది. మన ఇండియా టీంకి అయితే ఆ పాకిస్తాన్ మీద మ్యాచ్ పెడితే ఒక్క నిమిషం ఆలోచించండి. గ్రూపుల్లో వేసేటప్పుడు కూడా ఇండియా పాకిస్తాన్ ఆడాలి అని చెప్పి ఒక గ్రూప్లో ఇయ్యకండి, అనవసరమైన రచ్చ. మాకు ఎందుకు, వాళ్ళని అంత దూరంగా ఉంచితే అంత మంచిది మాకు. ఉంటాను మరి. అండ్ ప్లీజ్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొంచెం లైక్, షేర్, కమెంట్లు చేయండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మీకు మంచి మంచి క్రికెట్ అనాలిసిస్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్.